నమస్కారం మాధవలత గారు. నమస్తే అండి. 250 గుళ్ళు ధ్వంసం చేస్తే హిందువులు అందరూ మౌనంగా ఉన్నారు. ఒక యూనిటీ కూడా వాళ్ళకి సంబంధించింది లేదన్నారు. మరి ఇప్పుడు కులపరంగా ఒక ఓట్ బ్యాంకు, మతపరంగా ఒక ఓట్ బ్యాంక్ తీసుకున్నప్పుడు క్రిస్టియానిటీ ఓట్లన్నీ ఒక సంథింగ్ ఓట్లలో పెద్ద చీలిక లేదు. మరి హిందుత్వంలో ఓట్లన్నీ చీలికలు ఉంటున్నాయి కదా, యూనిటీ లేదు కదా హిందువులకు. ఎందుకంటే అసలు హిందువులని మర్చిపోయేసేసి కులాలకు విడిపోయారు కదా. సో వాళ్ళు కులాల గురించి ఆలోచిస్తున్నారు. కాస్ట్ సిస్టమ్ తీసేయాలి. ఏంటి హిందూ మతం ఏంటి, ఆ మతం ఏంటి, ఈ మతం ఏంటి, అన్ని మతాలు సమానమే అంటారు. మళ్ళీ మా కాస్ట్ అంటారు. మతాలే వద్దనుకున్నవాడికి కులం ఎక్కడి నుంచి వచ్చింది? కుళ్ళిపోయిన ఎదవా అని తిట్టాలనిపిస్తుంది నాకు వాడిని చూస్తే. ఓకే, అసలు మతం ఎందుకు, మతపిచ్చేందుకు? అందరూ సమానమే, సరిసమానం, సమసమన్యాయం అంటారు. సమసమన్యాయం అన్నప్పుడు అసలు కులం గురించి ఎందుకు మాట్లాడతారు? ఫస్ట్ కులం ఊబిలోంచి బయటకు వస్తే అసలు హిందూ అన్నది మతమే కాదు, ధర్మం. ఇది ల్యాండ్ పేరు హిందూ. చైనీస్ అంటాము, అమెరికన్స్ అంటాం, ఇండియన్స్ అంటాము, దాన్నే హిందూస్ అంటారు. చైనీస్ మ్యాక్సిమం హిందూస్ అనే అంటారు భారతీయుల్ని, బికాజ్ ఇట్స్ అ ల్యాండ్ నేమ్. ఇక్కడ ఫాలో అయ్యే ధర్మం సనాతన ధర్మం. రాను అది హిందూ ధర్మం అయింది చూడండి, మతం అవ్వలేదు. వెరీ అన్ఫార్చునేట్. కాన్స్టిట్యూషన్లో రాసేటప్పుడు క్రిస్టియన్ రిలీజియన్ అట్లనే ఇస్లాం రిలీజియన్తో పాటు హిందూ ఇస్ ఎ రిలీజియన్ మెన్షన్ చేయడం జరిగింది, అంతే. సో మనుషులు కులాలుగా విడిపోయినప్పుడు మతం పరంగా ఎలా యూనిటీగా ఉంటారు అంటే ఎవ్వరూ స్పందించలేదని నేను ఎవ్వరు అని అనకూడదు, తప్పు. చాలా మంది ఎవరు స్పందించలేదు అనలేదు, కొంతమంది స్పందించారు. బీజేపీ వాళ్ళు కూడా స్పందించారు, కొంతమంది హిందూ సంఘాలతో కలిసి. కానీ చాలా వరకు మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న నాయకులు ఎంపికలు. నేను చెప్పేది నాయకులను ఎంచుకునే విధానంలో ఇప్పుడు క్రిస్టియానిటీకి సంబంధించింది, అవును, వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉన్నారు. కరెక్ట్. ముస్లిమ్స్ ఒక యూనిటీగా ఉన్నారు. వాళ్ళ నాయకులు తప్ప మీరు 100 చెప్పండి, మీరు ₹1,00,00,000 ఇచ్చినా కానీ అక్కడికే పోయాడు. ఎందుకు మరి హిందువుల్లో మీరు చెప్తున్న హిందువుల్లో ఆ యూనిటీ లేదు కదా? ఎందుకు? అలీ గారు మొన్న వచ్చి ముస్లిమ్స్ కోటేమని చెప్పలేదా? చెప్పుకున్నా, అదే చెప్తున్నాను. తప్పని మనం అనకూడదు, ఎందుకంటే ఆయనకి స్వాతంత్రం ఉంది అంతే అని చెప్పుకున్నారు. అందుకనే మిమ్మల్ని అంటున్నాను, మా గుళ్ళు ధ్వంసం చేశారు మా గుళ్ళు అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఏ ఒక్కరికైనా స్పందన ఉందా? ఓటు విషయంలో అలా అవుద్దా? సాధ్యపడే విషయమేనా ఎంటైర్ ఇండియాలో? ఎందుకంటే ఈ సెక్యులర్ అనే బ్లడీ వర్డ్ ఇంజెక్ట్ చేసేసి మన సెక్యులర్ అంటే ఏంటి? అన్ని మతాలు సమానమనే కదా. మళ్ళీ అన్ని మతాలు సమానం అన్నప్పుడు మైనారిటీలకు ఈ స్కీమ్స్, లేకపోతే క్రిస్టియన్లకు ఈ స్కీమ్స్ అని మళ్ళీ సపరేట్గా ఎందుకు పెడుతున్నారు? మరి అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు హిందువులకి ఈ స్కీమ్స్ ఎందుకు లేవని హిందువులు ప్రశ్నించట్లేదే. ప్రశ్నించాలి కదా. ఎప్పుడైనా పోరాటం చేస్తేనే మనకు కావాల్సింది వస్తుంది. పోరాడితే పోయేదేమన్నా, మహా అయితే ఊడేది బానిస సంకలు తప్ప బొచ్చు అని. హిందువులు పోరాటం చేసుకోవాలి కదా. వాళ్ళ కోసం వాళ్ళు పోరాటం చేసుకుంటున్నారు, క్రిస్టియన్స్ కోసం వాళ్ళు పోరాటం చేసుకుంటున్నారు, ముస్లిమ్స్ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు తెచ్చుకుంటున్నారు. హిందువుల కోసం ఏం చేస్తున్నారు? ఇంకొకటి వెరీ అన్ఫార్చునేట్, అసలు హిందువులకు శత్రువులు క్రిస్టియన్స్ కాదు, ముస్లిమ్స్ కాదు, హిందూసే. సెక్యులర్ నా కొడుకులు అందరూ వీళ్ళే, సెక్యులర్ భావజాలం కలిగిన వాళ్ళు. ఇంకొకటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చారు ఏథిస్టులు అంట. వీళ్ళు వెరీ డేంజరస్ దాన్ అదర్ రిలీజియస్ పీపుల్. వీళ్ళు చాలా స్లోగా లాజిక్తో మీకు దేవుడు లేడు, అసలు ధర్మానికి, దేవుడికి, మనుషులకి, సంఘంలో ఉన్నటువంటి దురాచారాలకు లింకులు పెట్టేస్తారు. ఏమన్నంటే అసలు దళితులకు అవకాశాలు ఇచ్చారు. అరే దళితుడికి దేవుడికి సంబంధం ఏంట్రా? దళితుడికి దేవుడికి దూరం చేసినోడు మనిషి నా కొడుకు కదా, వాడిని కదా నువ్వు తిట్టాలి, వ్యవస్థను కదా తిట్టాలి, సంఘ దురాచారాన్ని కదా తిట్టాలి. దేవుడికి నన్ను ఎందుకు దూరం చేస్తావరా అని మన సమాజంలో ఉన్న వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించుకోవాలి. కానీ దేవుడు, ధర్మం, తప్పు, ఇప్పుడుందా వ్యవస్థ? కొన్ని ప్లేసులు జరుగుతుందంట. అది మనుషులు కొవ్వెక్కి చేస్తున్నటువంటి పని అంటున్నా. వ్యవస్థ ఉండదు, కానీ అహంకారపు ధోరణి అనేది కొంతమంది మనుషుల్లో ఉంటది. అదే గతం మీరు చెప్పారు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఏదో జరుగుతున్నాయి. మొన్న చూడండి, ఏదో స్టేట్ లో, మధ్యప్రదేశ్ లో ఏదో జరిగితే సీఎం వెళ్ళి హార్డ్లీ 1% కూడా ఉండదు. పర్సంటేజ్ కింద లెక్కేయకూడదు. సమ్ ఇన్సిడెంట్స్. అండ్ ఇప్పుడు అన్ని చోట్ల మొబైల్స్ వచ్చేసాయి, ఒక క్యాప్చర్ చేస్తారు వెంటనే. చూసారా ఎలా చేస్తున్నారో అంటే, అక్కడ తిట్టాల్సింది ఆ వ్యక్తిని కదా, అహంకారపూరితమైన చర్య చేసినటువంటి ఆ వ్యక్తిని కదా. ఎందుకు ఒక వ్యవస్థను అంతా తిడతారు? హిందువులందరిని ఎందుకు తిడతారు? అసలు దేవుణ్ణి ఎందుకు తిడతారు? అసలు రిలీజియన్ అనే వర్డ్ ఎందుకు వస్తుంది? ఏంటంటే భారతదేశంలో క్రిస్టియన్స్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నా సరే మత స్వేచ్ఛ, ముస్లిమ్స్ ఏం మాట్లాడినా సరే వాళ్ళ మత ప్రచారం చేసుకోవచ్చు, కన్వర్షన్ చేసుకోవచ్చు, ఏం చేసినా మత స్వేచ్ఛ. హిందువు నా దేవుణ్ణి ఎందుకు తిట్టావు అని అడిగితే యువర్ కమ్యూనల్, నువ్వు ఉగ్రవాదివి, నీకు మత ఉగ్రవాదం పట్టింది. వెరీ అన్ఫార్చునేట్. ఈ మాటలు అనేది కూడా హిందువులే.
ఓకే. ఏతిస్ట్ అన్నట్టు దేవుణ్ణి నమ్మనోడు నోరు మూసుకొని ఉండాలబ్బా. సంఘ దురాచారాల గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. మూఢనమ్మకాలు ఇందాక చెప్పింది చూడు, ఈ చేతబడి, మానవత, బొంగు పోష, వీటిలోంచి ప్రజల్ని బయటికి తీసుకొచ్చే పని ఏతిస్ట్ చేయాలి. దేవుడు లేడు నాకు చూపించు, దేవుణ్ణి నాకు నా ఎదురుగా నిలబడి, నువ్వెవడరు బోడిగాడివి, నీ ఎదురుగా ఎందుకు నిలబడతావు? నమ్మకంతో చూస్తే నీకు ఏదైనా కనిపిస్తుంది. నీకు నమ్మకమే, ఒక ఇద్దరు ప్రేమికులు కూడా నీ మీద నాకు నమ్మకం లేదంటే అక్కడ ప్రేమ లేనట్టే. బోడి అట్లా నువ్వు దేవుడిని నమ్మనప్పుడు దేవుడు నీకెందుకు కనిపిస్తాడు? ఏదన్నా సినిమానా, నాయన నువ్వు రా, నేను నీకు కావాల్సిన వరాలు ఇస్తాను, నువ్వు నమ్మట్లేదు అంటారేంటి? ట్రస్ట్తోనే ఏదైనా ఉంటుంది. ట్రస్ట్తో ఒక బాండింగ్ నిలబడినప్పుడు ట్రస్ట్తో నువ్వు యూనివర్స్తో కూడా మాట్లాడవచ్చు. ఇక్కడ అది లేదు. ఏతిస్టులనే వాళ్ళు సపరేట్ అయిపోయేసేసి వాళ్ళు హిందూ ధర్మం మీద అటాక్ చేస్తున్నారు. కన్వర్షన్ల పేరుతో క్రిస్టియన్స్, ఇది మన ఎర్రి గొర్రెల వ్యవహారం ఉన్న మన ఆ ఇన్నోసెన్స్ని వాడుకొని మతం మారుస్తున్నారు. వేరే కమ్యూనిటీ వాళ్ళు రకరకాల జిహాదీలు చేసి వాళ్ళు మారుస్తున్నారు. హిందువులు సెక్యులర్లుగా విడిపోయి హిందువులని హిందువులే. ఎలా అంటే సేమ్ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్లో బ్రిటిష్ వాడు ఆర్డర్ వేస్తే మనం భారతీయుల్ని చంపింది భారతీయులే కదా, గన్నులు పట్టుకొని. మొత్తం వచ్చేసేసి వాడు బ్రిటిషర్ వచ్చి అందరినీ చంపలేదు కదా, మనోళ్ళనే కదా చంపింది. సేమ్ ఇప్పుడు అదే మన సెక్యులర్సే మన హిందువుల నాశనానికి కారణం. అసలు హిందూ ధర్మం అంటేనే సెక్యులరిజం. ఆదిశంకరాచార్యులు వచ్చి ఎన్ని అవైదిక మతాలను తీసుకొచ్చి కలపలేదా ఆయన? హిందూ ధర్మంలో కలపలేదా? అంటే ఇంతకుముందు మత స్వేచ్ఛ లేదా? భయంకరంగా ఉంది. అసలు హిందువులు వాళ్ళు ఏమంటున్నారంటే, మేం చేసుకుంటే అనుకుంటే అనుకోని అబ్బా, చాలామంది వాదన ఇప్పుడు అనుకుంటే అనుకోని అబ్బా ఏముంది, మీకు టాలరెన్స్ ఉండాలి. అంటే ఏంటంటే మీరు చెప్పుతో కొడితే నేను నోరు మూసుకొని ఉండాలి, కానీ నేను చెప్పుతో కొడతా అన్న మాట అంటేనే నువ్వు నా మీద అటాక్కి దిగొచ్చు. నువ్వు దిగితే అంటే ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, ఇఫ్ యు ఆర్ ఎ ముస్లిం, నువ్వు అటాక్కి దిగితే అది నీ మత స్వేచ్ఛ. కానీ నువ్వు నన్ను చెప్పుతో ఆల్రెడీ కొట్టేస్తే కూడా నేను టాలరెన్స్. వై కాంట్ యూ టాలరేట్? ఎందుకు టాలరేట్ చేయలే? నేనేమైనా చీత కాకుండా ఇక్కడ కూర్చోన్నానా? అదే చేతగాంతనంలో కూర్చోంటే ఈరోజు శివాజీ గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఉండేది కాదు. అదే టాలరెన్స్తో ఆయన ఉండేనంటే ఎప్పుడూ మరణించేవాడు, ఆ పోరాటం కూడా చేయకుండా. అలా ఎందరో మన దేశంలో చాలామంది మహిళలు కూడా పోరాటాలు చేశారు. అసలు అలెగ్జాండర్ భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు వాళ్ళని అడ్డుకుందే హిందూకుష్ పర్వతాల దగ్గర ఉండే ట్రైబల్స్. మహిళలు పురుషులు ఇద్దరు పోరాటం చేశారు వాళ్ళ శక్తి మేరకు, వాళ్ళు రానివ్వకుండా. ప్రతి ఒక్కరు వీరులుగానే పోరాటం చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎవరో, ఏ దేశం వాళ్ళు ఏం తీసుకొస్తారో మన దేశాన్ని, మన గడ్డని మనం కాపాడుకుందామని. ఆ మాత్రం టాలరెన్స్ ఉన్న ఏకైక ప్రదేశం భూమి మీద భారతదేశం, అందులో హిందువులు. ఏ టాలరెన్స్ లేకపోతేనే ఇన్ని మతాలు ఇంత ప్రశాంతంగా ఇక్కడ ఉన్నాయా? నేను భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరికీ ఛాలెంజ్ చేస్తాను. అరబ్ కంట్రీస్కి వెళ్ళండి, వాళ్ళు కదా నిజమైన ముస్లిమ్స్, ఒరిజిన్. వీళ్ళందరూ కన్వర్టెడే కదా. భారతదేశంలో వీళ్ళందరూ ఒకప్పుడు ముస్లిమ్సే జమానా కాలంలో, హిందువులు. అదే హిందూ, సారీ, ఇప్పుడు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ హిందూస్ కదా, అండ్ క్రిస్టియన్స్ అందరూ న్యాచురల్లీ హూ బోర్న్ ఇన్ దిస్ నేషన్ వాళ్ళందరూ హిందూసే. బికాస్ హిందూ ల్యాండ్లో పుట్టిన వాళ్ళు హిందూస్ అవ్వకుండా ఎక్కడికి పోతారు? ఆ దేశాలకు వెళ్ళి ఇక్కడ చేసినట్లు రోడ్ల మీద నమాజులు చేయమని చెప్పండి, ముస్లిమ్సే కదా వాళ్ళు. ఓకే. ఇక్కడ చేసినట్లు రాస్తారోకోలు చేయమని చెప్పండి. దే హ్యావ్ దేర్ ఓన్ సిస్టమ్. నువ్వు అయినంత మాత్రాన నువ్వు వెళ్ళి నువ్వు ఏ ప్రదేశంలో ఏ పని చేయాలో నువ్వు యాజ్ పర్ ఆ దేశం యొక్క లా ప్రకారం నువ్వు నడుచుకోవాలి. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయకూడదు. ఓకే. క్రిస్టియన్లు ఓపెన్గా అంటారు భారతదేశంలో మత మార్పిడి చేసుకుంటాం, కానీ పాకిస్తాన్ వెళ్తే పీకలు కోసేయరు. అది ఇక్కడ ఎవరు యూనిటీగా లేరు, ఎవరికి వాళ్ళు యూనిటీగా ఉన్నారు. పాకిస్తాన్లో వాళ్ళు మతపరంగా విడిపోయారు మన దేశం నుంచి, అఖండ భారతం నుంచి. వాళ్ళ దేశంలో వాళ్ళ మతం మాది ఇస్లాం నేషన్ అని ప్రకటించుకున్నారు వాళ్ళు. ఇది మీ హిందూ దేశంగా ఉంచుకోండి, మాది ముస్లిం దేశంగా ఉంచుకుంటామని ప్రకటించుకున్న తర్వాత వాళ్ళ దేశాన్ని వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకోగలుగుతున్నారు. భారతదేశంలో సెక్యులర్ అనే బ్లడీ 1973లోనే ఎప్పుడో ఎమర్జెన్సీ టైంలో ఇన్సర్ట్ చేశారు. వాట్ ఈజ్ సెక్యులర్? అన్ని మతాలు సమానము, అందరూ సమానం అనేది సెక్యులర్ వర్డింగ్ మీనింగ్. బట్ బిఫోర్ దట్ భారతదేశంలో ఎన్నో మతాలు ఉండే. టాలరెన్స్ చేయగలిగేదే ఒక హిందూస్ మాత్రమే. అందుకే ఇక్కడ అన్ని మతాల వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఏదైతే వీళ్ళు క్రిస్టియన్స్ చెప్పుకుంటూ ఉన్నారో యూదుల మతం అని, ఆ యూదుల్ని ప్రపంచ దేశాలు మొత్తం తరిమి కొడుతుంటే ఆశ్రయం ఇచ్చింది భారతీయులు. వాళ్ళు ఇప్పటికీ దానికి ఏమంటారు, ఆ కృతజ్ఞతా భావం కలిగి ఉంటారు, థ్యాంక్ఫుల్నెస్ కలిగి ఉంటారు, గ్రాటిట్యూడ్తో ఉంటారు వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళ ఇంటెలిజెన్స్ మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది కదా భారతదేశానికి, మనకు కష్టం వచ్చిన ప్రతిసారి. ఎందుకంటే యూదులు అసలు భూమి మీద బతికున్నారు, మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్ వెళ్ళగలిగారంటే భారతదేశపు రాజులు
మీరు రండి, ఏ దేశం వాళ్ళని రానివ్వకపోతే మీరు రండి, మీ ధర్మాన్ని మీరు ఫాలో అవ్వకండి, మాకేం అబ్జెక్షన్ లేదు. అప్పుడు ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉండిందా, ఈ సెక్యులర్ బ్లేడీ వర్డ్ ఉండిందా? ఏది లేదు కదా. మన రాజులే చాలా గొప్పగా ఉండేవాళ్ళు. మీ మతాన్ని మీరు ఫాలో అవ్వండి, మీ దేవుణ్ణి మీరు ప్రే చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మా రాజ్యంలో ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది, మా రాజ్యం ప్రజలను డిస్టర్బ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఆ థ్యాంక్ఫుల్నెస్తోనే కదా వాళ్ళ యుద్ధాలు అవి తగ్గిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ దేశాన్ని మళ్ళీ నిర్మించుకొని, ఇప్పటికీ వాళ్ళ గొడవలు జరుగుతూనే ఉన్నాయి కదా. ఆ పాలస్తీనాకి ఇజ్రాయెల్కి జరుగుతూనే ఉంటాయి. స్టిల్ దే ప్రౌడ్లీ సేస్ ఇండియా ఈజ్ మై సెకండ్ మదర్ అని. మినిమం కృతజ్ఞత కూడా ఒరిజినల్ యూదులకు ఉన్నది. వాళ్ళ దేశం మతం పుచ్చుకున్నామని ఇక్కడ వాళ్ళకు ఉండదు. హూ ఈజ్ భారత్ మాత, ఆమెకి ఎంతమంది ముగుళ్ళని ఆ మర్యాదగా మాట్లాడే యదవలు ఈ దేశంలో ఉన్నారు. బట్ దే సేస్ భరతమాత ఈజ్ అవర్ సెకండ్ మదర్ అని చెప్తారు. బికాస్ వాళ్ళు ఇంకా ఈ రోజుల్లో ప్రాణాలతో ఉండటానికి మన భారతదేశీయులు అంతకంటే గొప్ప సెక్యులరిజం ఎక్కడుందండి? మనకంటే గొప్ప టాలరెన్స్ ఎక్కడుంది? అంటే మనం వెరీ అన్ఫార్చునేట్. నేను చాలా మంచోని, మా తాత ఎదవ అంటే ఎటుంటుంది? మా తాత పెద్ద బొగ్గాడు కానీ నేను చాలా మంచోని. లిటరల్లీ మన ఏన్సిస్టర్స్ని మనం అవమానించుకుంటూ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం? మొన్న ఎవరో అన్నారు, ఎవరికి కావాలి చరిత్రలు మర్చిపోవాలి. చరిత్రలు మర్చిపోతారా? చరిత్రలు క్షమిస్తారా? ఇప్పుడు మన కుటుంబంలో ఎవరో ఒకరు తప్పు చేస్తుంటారు, పాపం చేస్తుంటారు, క్రైమ్ చేస్తుంటారు. క్షమించాలి, మర్చిపోవాలి. ఎందుకంటే బంధాలు కదా అవి. క్షమాపణ గుణం అక్కడ ఉండాలి, క్షమాగుణం అక్కడ ఉండాలి. కానీ మన భారతదేశ చరిత్రని రక్తసిక్తం చేసి, మన కల్చర్ని, మన ట్రెడిషన్ని, మన హెరిటేజ్ని పూర్తి స్థాయిలో నాశనం చేసి, మన ఆడబిడ్డల్ని మానభంగం చేసి, మనకంటూ సంపద లేకుండా దోచుకెళ్ళిపోయి, మనకు రక్త చరిత్రలు మిగిల్చిన వెధవాల గురించి, ఆ వెధవలు క్రియేట్ చేసినటువంటి రక్త చరిత్ర గురించి మర్చిపోయేటోడు వాడు ఎప్పుడు భారతదేశంలో ఉండడానికి అర్హత లేదు. వాడు అసలు మనిషిగా ఉండడానికి కూడా భూమి మీద అర్హత లేదు. సో అందుకే అంటారు, ఎప్పుడు మన భారతదేశ చరిత్ర గర్వంగా చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం మన భారతదేశ చరిత్రని, హెరిటేజ్ని నాశనం చేసినోని నెవర్ ఫర్గివ్ అండ్ నెవర్ ఫర్గెట్ అని చెప్తారు. కాదండి, ఈ రోజున దేవుడికి సంబంధించి 1000 లక్షలు ఇస్తేనే విఐపి దర్శనం అనేది పెట్టుకున్నారు. కరెక్ట్. వెరీ 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 అన్ఫార్చునేట్. హిందువులు మరి ఎవరు ప్రశ్నిస్తున్నారండి? అదే కదా వాటి మీద మాట్లాడుతున్నారు. ప్రభుత్వం కమర్షియల్ చేశారు కదా. సరే ఇప్పుడు మన కేటీఆర్ గురించి మాట్లాడదాం. మన కేటీఆర్ బ్రో ఏమన్నాడు? 1200 కోట్లు పెట్టేసేసి మేము యాదగిరి గుట్ట చాలా గొప్పగా నిర్మించాం, ప్రతిరోజు ₹1 కోటి వస్తుంది. ఎవడి సొమ్ము? ఎవడు కట్టించాడు? ఎవడిది? వాళ్ళు కట్టించడం ఏంటి? మన సొమ్ము కదా అది. మనం కదా హుండీలో డబ్బులు వేస్తే వచ్చింది. హిందువుల సొమ్ము కదా అది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరిది? హిందువులు వేస్తే ఆ డబ్బు తీసుకొని కట్టించి మళ్ళీ ₹1 కోటి రోజుకి వచ్చేది ఎవరు? మన హిందువులే కదా. మన సొమ్ము, మన డబ్బు అది. అది ప్రభుత్వం వాళ్ళకి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకునేది ఏంటి? బోడి. ఇంతకుముందు ఎలా నడిచాయి టెంపుల్ వ్యవస్థలు, ఎలా నడిచాయి? సరే ఇప్పుడు అక్కడ పద్మనాభ స్వామి దేవాలయం ఎలా నడుస్తుంది? ఎవరి చేతిలో ఉంటే నడుస్తుంది? ఎండోమెంట్లో ఉందా, లేకపోతే ఆ వంశస్థులు కింగ్స్ వ్యవస్థలో ఉందా? నడవట్లే. హిందువులకు అప్పచెప్పుకుంటే చాలా గొప్పగా నడుస్తుంది. కానీ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే, ఇవి కూడా మన నెహ్రూ, ఇందిరాగాంధీ వీళ్ళ మహా ఘనకార్యమే కదా ఎండోమెంట్ కూడా. సొమ్ము కావాలి. సొమ్ము క్రిస్టియన్స్ నుంచి తీసుకుంటే బాగోదు. ఎందుకంటే దే ఆర్ కంబైండ్ ఆఫ్ క్రిస్టియన్ అండ్ ముస్లిం ఫ్యామిలీ కదా నెహ్రూ ఫ్యామిలీ అనేది. మన క్రిస్టియన్స్ బాగుండాలి, మన హిందూస్, మన ముస్లిమ్స్ బాగుండాలి, హిందూస్ దోచుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. సో దేవాలయాలు అనేవి యాక్చువల్లీ ట్రెజర్, చాలా హెవీ ట్రెజర్ అది. బ్రిటిష్ వాడు కూడా దోచుకొని అలిసిపోయి దోచుకోలేక బోల్డ్ అంతా మిగిల్చిపోయిన ట్రెజర్ అది. ఆడికి కూడా చేత కాలేదు దోచుకెళ్ళడానికి. ఇంకా మన దేశం దగ్గర నుంచి మ్యాక్సిమం దోచుకెళ్ళినా ఇంకా మిగిలి ఉంది. పద్మనాభ స్వామి దేవాలయంలో ఒక డోర్ ఓపెన్ చేస్తేనే దేశానికి ఎన్నో సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు డెవలప్ చేయగలిగినంత డబ్బు ఉంది. ఇంకా మిగిలిన డోర్స్లో ఎంత ఉంటుంది? అంత ట్రెజర్ ఉంది మన భారతదేశంలో. బ్రిటిష్ వాడు కూడా పోసుకున్నాడు ఆ డోర్లు ఓపెన్ చేయడానికి. ధైర్యం సరిపోలే. ఎందుకు? ట్రావెన్కోర్ కింగ్స్ అంత స్ట్రాంగ్ ఉండేటోళ్ళు. ధర్మాన్ని కాపాడడం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, ప్రాణాలు అడ్డు పెట్టేవాళ్ళు, సైనికులందరూ పోరాటం చేసేవాళ్ళు. మన దేవాలయాలు దేవాలయాలు అనేవి మన ఆస్తులు. అలా ఏమంటారు? ఏమొస్తుంది? టెంపుల్కి వెళ్ళి రాయిని మొక్కితే ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది, చదువు వస్తుంది, సైన్స్ వస్తుంది, టెక్నాలజీ వస్తుంది, అన్నీ వస్తాయి. మొక్కితే రావు. కానీ ఆ దేవాలయ వ్యవస్థ మీద అన్ని వ్యవస్థలు చుట్టూ ఆధారపడి ఉంటాయి. ఆర్థికంగా అంతా వీళ్ళు సపోర్ట్ చేయగలుగుతారు. ప్రతి టెంపుల్ నుంచి అన్నదానం చేస్తారు. గుడికి వెళ్ళినోడు తిండి తినకుండా ఏనాడు ఎప్పుడన్నా ఏ గుడిలో నుంచైనా మన క్షేత్రాల నుంచి బయటకు వచ్చాడా? 3 పూట్ల తిండి పెట్టకుండా అసలు ఏ దేవాలయ వ్యవస్థ అయినా ఉందా? మనిషికి ఏం కావాలి? కడుపు నిండా తిండే కదా కావాల్సింది. వాటిని వాళ్ళు తీసుకొని పోనీ హిందువులకు ఏమన్నా ఇస్తున్నారా? ఇవ్వరు. హజ్ యాత్రలకు ఇస్తారు, లేకపోతే ఆ జెరూసలేం వెళ్ళడానికి ఇస్తారు. మరి హిందువులు కాశీ వెళ్ళడానికి ఇవ్వాలి కదా. మనకు కూడా కాశీ పుణ్యక్షేత్రమే కదా.
మన సొమ్ము తింటూ అమర్నాథ్ మన మీదే ఇవ్వాలి కదా. అమర్నాథ్ యాత్రకి వెళ్ళి నేచర్ కెలమైటీస్ వల్ల ఎన్నిసార్లు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సరే శివుడాజ్ఞలు ఏంది చీమైన కుట్టదు, ఆయన దగ్గర పిలిపించుకొని ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నాడు, అది వేరే విషయం. చావును ఎవ్వరు ఆపలేరు. కనీసం కావాల్సినటువంటి ఆ సేఫ్టీ ప్రికాషనరీ థింగ్స్ ఏమన్నా కన్స్ట్రక్ట్ చేయడానికి వాడటానికి ఎక్కడున్నాయి, డబ్బులు ఎక్కడున్నాయి? అన్నీ దొబ్బి వాళ్ళ ఆఖరికి దేవాలయ భూములు కూడా దోచుకునే అసలు లిటరల్లీ చెప్పాలంటే దేవాలయ భూములు ట్రెజర్ని దోచుకోవడానికి ఎండోమెంట్ పెట్టారు. ఇట్స్ వెరీ క్లియర్. మన దేవుణ్ణి మనం దర్శించుకోవడానికి ₹1,00,000, తిరుమల అయితే ₹1,00,000 అంటగా టికెట్. దరిద్రం కాకపోతే ఆ మధ్య ఏదో చేశారని పెద్ద న్యూస్లు వేశారు కదా, మరి ఉంచారో తీసేశారో తెలియదు. 10 లక్షల టికెట్ అయితే ఉందంటగా. లక్షలు అయితే పెడుతున్నారు మన దేవుణ్ణి మనం చూడ్డానికి. పోనీ ఆ డబ్బుని దేనికి వాడుతున్నారు? దేవాలయ జీర్ణోద్ధరణకి వాడాలి కదా. పోనీ వాడుతున్నారా? వేరే చోట వేరే దేవాలయాలు పడిపోతే పోనీ పూజారులకు సరైనటువంటి ఇస్తున్నారా? ముల్లాలకు వీళ్ళకు పాస్టర్లకు ఇస్తారండి మన సొమ్ము పెట్టుకుపోయి. మన దేవాలయాల సొమ్ము తీసుకుంటూ వాళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సరే మీకు ఇస్తున్నాం కదా, ఆ దేవాలయం డెవలప్ చేస్తున్నాం అంటే ఎవరి డబ్బులు పెట్టి డెవలప్ చేస్తున్నారు? మన డబ్బులు కదా అది. మన డబ్బులు తీసుకొని మనకు డెవలప్మెంట్ చేసేది ఏంటి? నువ్వు పక్కోని కూడా డెవలప్ చేస్తున్నావు కదా. ఇది టాలరెన్స్ కదా? భరించట్లే హిందువులు. మా సొమ్ము తీసుకెళ్ళి నువ్వు క్రిస్టియన్స్కి పెడుతున్నావు, సరే మంచి పనికి పెడుతున్నావు కదా, పెట్టు. అది కదా హిందువుల గొప్పతనం, అది కదా దేవాలయ వ్యవస్థ గొప్పతనం. అక్కడ దేవుడు అంటే దేవుడు వచ్చేసి ప్రతిరోజు కూర్చొని నీతో మాట్లాడడానికి ఉండడు. దేవాలయం వల్ల ఇంతమంది ప్రజలు బతకడానికి ఆయన సోర్స్ చూపిస్తాడు. సోర్స్ చూపించేవాడే కదా దేవుడు. కానీ హిందువుల్లో చైతన్యం వస్తుంది ఈ 10 ఏళ్లలో. నిజంగా నరేంద్ర మోదీ గారు దేశంలో ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారు నిజంగా హిందువులకు అంత గొప్పగా ఏం చేశారంటే ఆయన చేయక్కర్లేదు. ఆయన ఎట్లుంటుందంటే ఒక పోస్ట్ పెడితే చాలు అలా వెళ్ళేసేసి అందరూ అలా మాల్దీవ్స్గా ఎక్కడికో వెళ్తూ ఉన్నప్పుడు మనం వెళ్ళిపోయేసేసి మన దేశంలో ఏం దీవులు అంటే లక్షద్వీప్. అందరూ మాల్దీవులకి వెళ్తుంటే లక్షద్వీప్లో మడత కుర్చీ వేసుకొని కూర్చో పోస్ట్ పెడితే అందరికీ కుర్చీ మడత పెట్టి కొట్టినట్లయింది. అట్లుంటది. మోడీ గారు ఒక టెంపుల్కి వెళ్ళి ఆయన వర్షిప్ ఆయన చేసుకుంటాడు. కానీ దాన్ని చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు? ఒక లీడర్ లక్షణం అదే కదా. హిందువుల్లో చైతన్యం అయితే మొదలైంది. కాకపోతే ఈ సెక్యులరిజం అనే పిచ్చి, ఈ ఏథిస్టులు అనే వాళ్ళు చాలా లాజిక్తో మనుషుల్ని చాలా బ్రెయిన్ వాష్ చేయడం సోషల్ మీడియా ద్వారా. రాముడు అది దేవుణ్ణే నమ్మము అన్నప్పుడు రాముడు ఎలాంటి వాడైతే వాడికి ఎందుకు, కృష్ణుడు ఎలాంటి వాడైతే వాడికి ఎందుకు? అసలు మాకు మతమే అక్కర్లేదు అనుకున్న క్రిస్టియన్స్ మన రాముడు మన కృష్ణుడి మీద వాళ్ళకేం పని? అక్కర్లేదు కదా. అదే చెప్తున్నాను. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మత ధర్మం, మేము మాట్లాడితే మేము ఉగ్రవాదులం, హిందూ ఉగ్రవాదులం. దీనికి సపోర్ట్ చేసేది సెక్యులర్ డాష్ కొడుకులు కూతుర్లు, కమ్యూనిజం ముసుగులో కొంతమంది, చాలామంది లేడీస్. మన దేవుళ్ళని మనమే విమర్శించుకుంటూ, మన చరిత్రల్ని మనమే హీనం చేసుకుంటూ, మన భారతదేశాన్ని మనమే తక్కువ చేసుకుంటూ, ఇది మా హక్కు, మాకు భారతదేశం అంటే ఇష్టం, ప్రేమ కాబట్టి మేము భారతదేశాన్ని విమర్శిస్తాము. భారతదేశాన్ని విమర్శించే ముందు తల్లిని కూడా విమర్శించుకో బజార్లో పెట్టి. కరెక్టే కదా. అమ్మ కూడా మన భారతదేశంలో ఉన్నామే కదా. తల్లిని కూడా బజార్లో పెట్టి మొన్న ఎవరో మన ఒక ఎమ్మెల్యేనా ఎవరో వాళ్ళ అమ్మను కూడా మా అమ్మ పరాయి మగాడితో సంపర్కం చేస్తే నేను పుట్టాను అని చెప్పాడు కదా మహానుభావుడు. నిన్నే చూసా ఆ వీడియో. ఓకే ఓకే. ఆదర్శలు కూడా ఉన్నాయి. అలానే మీరు చూడలేదా అది వీడియో? ప్రెస్ మీట్లో చెప్పాడు. ఓకే ఓకే. నన్ను మా అమ్మ పరాయి మగవాడితో, అంటే అలా అనొద్దు సార్ అని రిపోర్టర్లు, ఏం పర్లేదు నేను అంట మా అమ్మ పరాయి మగవాడితో సంపర్కం చేస్తే నేను పుట్టానని మీరు అనుకోండి నా గురించి. ఓకే. అలాంటి నాయకుల్ని మనం ఎన్నుకుంటున్నాం. అలాంటి వాళ్ళు హిందువులుగా చెప్పుకోబడుతున్నారు. సో వ్యవస్థ అట్లే ఉంటుంది. బట్ స్టిల్ అంటే ఇప్పుడు ఆ రోజు ఈ రోజు కాదండి. ఆ రోజు ముస్లిమ్స్ దండయాత్ర చేసినప్పుడు, లేకపోతే బ్రిటిష్ వాడు మన దేశాన్ని దోచుకొని ప్రజల్ని నాశనం చేసేటప్పుడు, మన దేవాలయాలు పడగొడుతున్నప్పుడు ఆ రోజు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు మన వాళ్ళే ఉన్నారు. మన దేవాలయాలు ఎక్కడెక్కడ ఏమున్నాయని మ్యాపింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా మన వాళ్ళే ఉన్నారు హిందువులు. అట్ ద సేమ్ టైం మన దేవాలయాలు మన విగ్రహాలు కాపాడుకోవడానికి ప్రాణాలు పోగొట్టుకున్న వీరులు మన పూర్వీకులే. ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, మన ఎన్సిస్టర్సే వాళ్ళందరూ. సో ఇద్దరు రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు సొసైటీలో కూడా అట్లా 2 రకాల మనుషులు ఉంటారు. సో పోరాడే వాళ్ళు పోరాడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా హిందూ ఆర్గనైజేషన్స్ చాలామంది పెట్టుకున్నారు, కానీ వాళ్ళకు కూడా యూనిటీ లేదు. ఓకే. ఒకడు ఎదుగుతుంటే ఇంకోటి లాగుతాడు.
రైట్ ఓకే. ఇవి చాలా ఈ మధ్య బాగా చూస్తున్నాను అనమాట. ఒక్కడు కొంచెం ఇట్లా హిందూ ఆర్గనైజేషన్లో ఆడికి పేరు వస్తుందంటే ఆడికి కింద పట్టుకొని లాగేసేయడమే. ఆడ అవి చేస్తున్నాడు, ఇవి చేస్తున్నాడు, డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే ఈ డబ్బులు ఎవరు ఇస్తున్నారు? దోచుకోవట్లేదు కదా, ప్రజలు ఇస్తున్నారు డొనేషన్ల రూపంలో. లెట్ హిమ్ డూ హిస్ వర్క్. ప్రజలు ఇష్టపడి ఇస్తున్నారు కదా. నేను ఏదో పీకలేకపోతున్నాను నా ధర్మం కోసం, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళి నీ కుటుంబాన్ని లేకపోతే నీ జీవితాన్ని తాకట్టు పెట్టి నువ్వేదో పీకుతున్నావు కదా. ఇంతమంది ఇన్ని రకాల కోర్టుల్లో కేసులు వేస్తున్నారు, లాయర్లకు డబ్బులు కడుతున్నారు. కోర్టుల చుట్టూ తిరగాలంటే ఊరికే ఎందుకు తిప్పుతారు? బోల్డంత డబ్బు ఖర్చు కదా. దానికోసం ఇష్టపడి హిందువులో సరే నేనేదో చేయలేకపోతున్నాను, నువ్వేదో చేస్తున్నావు కదా అని డబ్బులు ఇస్తుంటే ఆడు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు, నేను పెట్టి నేనేం సంపాదించుకోలేకపోతున్నాను. ఎవడు ఏడుపులు ఆడే. ఈ ఏడుపుల్లోనే మళ్ళీ ప్రాబ్లమ్స్. ఓకే నీ ఎక్కడి నుంచి వస్తుంది? దట్ ఈస్ యూనిటీ. ఇది సరే వేరే మతాలలో అట్లా ఏడ్చేవాళ్ళు లేరా? ఒక పాస్టర్ మీద ఇంకో పాస్టర్ పడి ఏడవట్లేదా అంటే, అక్కడ వెరీ ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అందరికీ డబ్బులు వస్తున్నాయి. అక్కడ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి. బట్ హిందువులకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి సపోర్టు లేదు, ఏ సపోర్టు లేదు, లీగల్ సపోర్టు లేదు. ఇప్పుడు ఒక ముస్లిం మీద కేసు వేస్తే వాదించడానికి వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి మొత్తం ఎవరెవరో ఫ్రీగా వాదించడానికి వస్తారు. ఒక హిందూ మీద వేస్తే ఇంకో హిందూ వస్తాడా? ఏ హిందూ సంఘాలు వస్తాయా? పోనీ టెంపుల్స్ దగ్గర నుంచి డబ్బులు పెట్టిద్దాం అబ్బా అంటే టెంపుల్స్ మన చేతుల్లో లేకపోయే. ఇప్పుడు నిజంగా చూడండి, ముస్లిమ్స్ మీద ఎవరన్నా కేసు పెట్టారనుకో, వాళ్ళ మసీదుల నుంచో అక్కడ నుంచో ఫండ్ తీసుకొచ్చి వాళ్ళ లాయర్ని హైర్ చేస్తారు. వెరీ అన్ఫార్చునేట్. హిందూ ఆర్గనైజేషన్ల మీద లేకపోతే హిందూ యాక్టివిస్టుల మీద కేసులు పెడితే ఎవరి డబ్బులు ఆడే పెట్టుకోవాల్సి వస్తుంది. అదే టెంపుల్స్ మన చేతిలో ఉంటే మన టెంపుల్ నిధి నుంచి తీసి అరే మన హిందూ ధర్మాన్ని కాపాడడం పోరాటం చేసిన డబ్బా బిడ్డ అని చెప్పేసి ఖర్చు పెట్టుకుంటారు కదా. న్యాయమైన కొనాల్సిందే కదా.